ప్రభునందు ప్రేమైన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకే మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. మనం ఇక్కడ చూసినట్లయితే నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకే మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఒక రైతు విత్తనం వేయగలుగుతాడు, దానికి నీరు పెట్టగలుగుతాడు, కష్టపడతాడు. కానీ దాన్ని పెరగడానికి రైతు ఎంత ఎరువు వేసినా కానీ సూర్యకాంతిని అనుగ్రహించేవాడు ఆయనే, వర్షమును పంపించేవాడు ఆయనే. రైతు కష్టాన్ని ఫలభరితంగా మార్చేవాడు మన దేవుడు ఒకడే. మన పితరులకు తోడైన దేవుడు నేటి దినమున మనందరికీ తోడైండుగాక. ప్రార్థన. ప్రేమల రాజదైవ తండ్రి పొందనాలయ, రాత్రంతా వచ్చి నిర్మించిన దేవా, ఈ దిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నిశ్చయంగా ఇటు వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. మీరు జ్ఞాపకం చేసినప్పుడు ప్రభా మా జీవితంలో భాగ్యమును నాయన సమృద్ధిని జ్ఞానం అనుగ్రహిస్తాను తండ్రి. అటు వాగ్దానంలో నాయన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ నిశ్చయంగా నెరవేర్చి అద్భుతంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున